హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఫ్రూట్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన ఫ్రూట్స్ అండి: పపాయ, మ్యాంగో, బనానా, ప్రోమోగనెట్, గోవా, కస్టర్డ్ పౌడరు. నాకు ఈ ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉందండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటే అన్నీ తీసుకోవచ్చు. తయారు చేసే విధానం చూపిస్తాను. ఇదిగోండి, ఫ్రూట్స్ అన్నీ నీట్గా వాష్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 గ్లాసుల పాలు తీసుకోవాలండి. మీరు తీసుకునే ఫ్రూట్స్ బట్టి పాలు తీసుకోవాలి. ఇన్ని అని ఏముండదు, మనం ఫ్రూట్స్ బట్టి తీసుకోవాలి. ఇదిగోండి, కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు తీసుకున్నాను. మీరు ఎక్కువ తీసుకుంటే ఒక 3 తీసుకోవాలి. కొంచెం ఫ్రూట్స్ ముక్కలు తక్కువ ఉంటే ఇది కూడా తక్కువ తీసుకోవాలి. దీన్ని మిల్క్తో మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. పౌడర్ డైరెక్ట్గా వేస్తే ఉండలు అయిపోద్దండి. ఇలా మిక్స్ చేసి మనం కొంచెం ఒక 5 నిమిషాలు పాలు మరిగించి అందులో ఇది కలుపుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు కొంచెం షుగర్ అండి. ఫ్రూట్స్ అన్నీ స్వీట్ ఉంటాయి కాబట్టి ఒక 4-5 స్పూన్లు వేస్తే సరిపోద్ది. ఇదిగోండి, మరిగించిన పాలతో ఇప్పుడు మనం కలిపిన కస్టర్డ్ పౌడర్ వేసుకొని తిప్పుతూ ఉండాలండి, ఉండలు కట్టకుండా. ఇది కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికేంత వరకు, కొంచెం ముద్దలాగా అవుతుంది, అలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఈ థిక్నెస్ ఉంటే సరిపోద్ది. ఎందుకంటే చల్లగా అయిన తర్వాత ముద్దలాగా అయిపోద్ది మనం ఫ్రూట్స్ అన్నీ వేసేసరికి. ఈ స్టేజ్లో ఆపేసి ఇది కొంచెం బాగా చల్లగా అయిన తర్వాత మనం ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నప్పుడు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇదిగోండి, కస్టర్డ్ పౌడర్ మిక్స్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ 1 బై 1 యాడ్ చేసుకోవాలండి. బొప్పాయి, బనానా, మ్యాంగో, జామకాయ, ప్రోమోగ్రానేట్, డ్రై ఫ్రూట్స్, ఇవన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రూట్స్, మిల్క్ అయితే ఉంటుంది. ఒక కస్టర్డ్ పౌడర్ తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి. తప్పకుండా ట్రై చేసి షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.